హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రారాజు స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మైట్ ప్లస్ వెర్బ్ వన్ లెస్ పాసిబిలిటీ, మే ప్లస్ V1 పర్మిషన్ ఆర్ పాసిబిలిటీ, కెన్ ప్లస్ V1 ఎబిలిటీ ఆర్ పాసిబిలిటీనే ముందుగా ముఖ్యంగా చూస్తాం మనం. స్ట్రాంగ్ పాసిబిలిటీ మే, కెన్ అనేది కూడా పాసిబిలిటీ, వాటిని చూస్తాం. చూడండి, కెన్ ఆర్ మే ఆర్ మైట్ ప్లస్ వెర్బ్ వన్ ఉండొచ్చు, జరిగే అవకాశం ఉందని అర్థం. మీకు అర్థమవడానికి ఎగ్జాంపుల్స్ దయచేసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మైట్ కమ్ రావచ్చు, లెస్ పాసిబిలిటీ. మే కమ్ రావచ్చు, స్ట్రాంగ్ పాసిబిలిటీ. కెన్ కమ్ పాసిబిలిటీ. మైట్ చేంజ్ మారవచ్చు, మే చేంజ్ స్ట్రాంగ్ పాసిబిలిటీ మారవచ్చు. కెన్ చేంజ్ పాసిబిలిటీ మారవచ్చు. మైట్ బ్లెస్ ఆశీర్వదించవచ్చు, లెస్ పాసిబిలిటీ. మే బ్లెస్ స్ట్రాంగ్ పాసిబిలిటీ ఆశీర్వదించవచ్చు. కెన్ బ్లెస్ ఆశీర్వదించవచ్చు, పాసిబిలిటీ. మైట్ ఫాల్ పడిపోవచ్చు, లెస్ పాసిబిలిటీ. మే ఫాల్ పడిపోవచ్చు, స్ట్రాంగ్ పాసిబిలిటీ. కెన్ ఫాల్ పాసిబిలిటీ. కెన్ ఫాల్ పడిపోవచ్చు. మైట్ సక్సీడ్ విజయవంతం కావచ్చు, లెస్ పాసిబిలిటీ, తక్కువ పాసిబిలిటీ. మేక్ సక్సీడ్ స్ట్రాంగ్ పాసిబిలిటీ. కెన్ సక్సీడ్ నార్మల్ పాసిబిలిటీ. ఇక పాసిబిలిటీని చెప్పడంలో మేని, మైట్ని, కెన్ని కూడా వాడవచ్చు. ఓకేనా? ఇది నేర్చుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.